ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 30 గురువారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు శని రాహు వల్ల కొన్ని మోసాలు కొన్ని మాయలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో ఒక సంఘటన అనేది జరుగుతుంది. మీరు ఊహించినటువంటి సంఘటన జరుగుతుంది. మీరు పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తి, అదే వ్యక్తి మీ జీవితాన్ని ఒక్కసారిగా తారుమారు చేసే ప్రయత్నం చేస్తారు. ఆ వ్యక్తి చేసే పరిస్థితి కూడా మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. ముఖ్యంగా ఒక చిన్న సమస్య కాదు, ధనపరంగా కావచ్చు, మనశ్శాంతి పరంగా కావచ్చు, మీ జీవితాన్ని మొత్తం ప్రభావితం చేయబోతుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు, అతను ఎందుకు ఈ విధంగా చేయటానికి సంకల్పించాడు, వారి వల్ల మీకు ఎలాంటి ప్రమాదం రాబోతుంది, ఈ రోజున ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 30 గురువారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత హఠాత్తుగా మీ జీవితంలో ఇలాంటి మార్పులు రాబోతున్నాయి. హఠాత్తుగా ఇలాంటి వార్త మీరు వినబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజున మీ జీవితం అంటే ఒక్కసారిగా తారుమారు అయ్యే ప్రయత్నం చేస్తారు ఒక వ్యక్తి. ఆ పరిస్థితి స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఇది ఒక చిన్న సమస్య కాదు, ధనపరమైన సమస్య కావచ్చు, మనశ్శాంతి పరంగా ఉండే సమస్య కావచ్చు, మీ జీవితాన్ని మొత్తంగా ప్రభావితం అయితే చేయబోతుంది. మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, అతను ఎందుకు ఈ విధంగా చేయబోతున్నాడు, ఇలా ఎందుకు చేస్తున్నాడు, వారి వల్ల ఎలాంటి ప్రమాదాలు మీకు రాబోతున్నాయి అనేటువంటి విషయాలు ఈరోజు మీకు స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున మీ నమ్మకమే మీకు ఒక పెద్ద సమస్యగా మారబోతుంది. మీరు ఊహించని విధంగా ఇది జరుగుతుంది. ఈ రోజున మీ జీవితంలో పరిస్థితి మాత్రం మొత్తం ఇలాగే ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా కావచ్చు, గత కొన్ని నెలలుగా కావచ్చు, మీరు కొంత ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని చెప్పుకోవాలి. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరో ఒకరి మీద ఆధారపడినట్లు మీకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున మీ నమ్మకాన్ని ఎదుటి వ్యక్తులపై పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ మీరు ఇదే పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు మీకు ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితి కూడా మారేటువంటి అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఎందుకంటే ఈ సమయంలో మీరు అందరినీ కూడా మన వాళ్ళే అని చెప్పి అనుకుంటారు. కానీ వారు మీ వెనకాలే గోతులు తవ్వుతూ సమస్యలను కలిగిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే మీ జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద నష్టాన్ని, ఒక పెద్ద సమస్యకు
కారణం కాబోతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి అంటే యాక్టివ్గా వస్తాడు అన్నమాట. అయితే ఆ వ్యక్తి అసలు ఎలా ఉంటాడు అంటే కనుక చాలా ఆలోచనలతో మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. అతని తెలివితో మిమ్మల్ని మించిన వ్యక్తిగా అనిపిస్తారు. అలాగే మీకన్నా కూడా ఆలోచించడంలో చాలా తెలివిగా ఉన్నట్లు తప్పకుండా మీ మనసుకు కూడా కనిపిస్తుంది. అలాగే వారితో మీ యొక్క స్నేహమే కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా మీకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇప్పటికీ మీరు వారితో షేర్ చేసుకొని ఉండవచ్చు. మీ యొక్క నమ్మకాన్ని కూడా అదే సమయంలో వారు గెలుచుకుంటారు. అయితే అతను మీతో మాట్లాడి ఉండవచ్చు. ప్రజెంట్ కూడా నువ్వు నన్ను నమ్మవచ్చు, నేను నీకు మరి సహాయం కూడా చేస్తాను అనేటువంటి హామీలు ఇచ్చేటువంటి వ్యక్తి. మాటలు విన్నప్పుడు మీ మనస్సులో ఏం జరుగుతుందంటే అంటే ఇతనే నా సమస్యకు మంచి పరిష్కారం అనేది ఇవ్వబోతున్నాడు అని మీ మనసుకు అనిపిస్తుంది. ఇతని మాటలు చూస్తే అలాగే ఉంటాయి. అతనిపై నమ్మకం పెట్టుకొని ఉండవచ్చు మీరు కూడా అనిపిస్తుంది. అయితే అతనికి ముఖ్యమైన ఒక ప్లాన్ కూడా ఉండవచ్చు. ముఖ్యంగా అయితే అసలు ప్రమాదం ఏం జరుగుతుందంటే అతను ఒక అవకాశాన్ని చూపిస్తాడు. అంటే అది ఏదైనా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా ఏదైనా మీకు ఇంతవరకు కలగనటువంటి ఒక బిజినెస్ ఐడియా కావచ్చు, లేదంటే ఒక ముఖ్యమైనటువంటి ఏదైనా డీల్ కుదుర్చుకునే అవకాశం కూడా అయి ఉండవచ్చు. మీరు దాని గురించి ఆలోచనలు కూడా చేస్తారు. ఇది మీ మనసుకు మంచి ఛాన్స్ లాగా అనిపిస్తుంది అని మీ మనసు అనిపించేలాగా ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారు. అంటే వారు ఏంటంటే మంచి వారిలా ట్రాప్ చేస్తారు. మీతో 2 గొంతులు ఉన్నాయి అంటే ఇప్పుడు మీకు రిస్కులా ఉందని చెప్పి అనిపిస్తుంది, కానీ ఇది మంచి అవకాశం కూడా కావచ్చు. చివరికి రెండవ దాన్ని ఎంచుకుంటే ప్రమాదం. ఎందుకంటే మీరు ప్రస్తుతం అంటే సమస్యల నుండి బయటపడేయాలని మాత్రమే చూస్తున్నారు, కానీ మీరు త్వరగా ఎదగాలని అనుకుంటున్నారు. కానీ మీ యొక్క బలహీనత మారుతుందని మీరు ఎప్పుడు కూడా అనుకోలేదు. అయితే ఈ సమయంలో మీకు డబ్బు గురించి ఎదురయ్యే పరిస్థితుల వల్ల ఊహించని విధంగా డబ్బు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క నమ్మకం కూడా దెబ్బతింటుంది. మీరు మానసికంగా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకు ఇలా చెప్తున్నాం, ఎందుకు ఇలా నమ్మను అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటూ బాధపడే పరిస్థితులు ఈరోజు మీకు కలుగుతాయి. దీనివల్ల మీకు షాకింగ్ అంటే కొంచెం ఒత్తిడికి గురవుతారు. ఆ వ్యక్తి పూర్తిగా కొత్తవారు కాకపోవచ్చు, అతను మీకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్ కావచ్చు, సహోద్యోగి కావచ్చు, మీకు బాగా తెలిసిన వ్యక్తి కూడా అయ్యి ఉండవచ్చు. అందుకే మీరు అతన్ని పూర్తిగా గుడ్డిగా నమ్ముతారు. మరి ఈ పరిస్థితికి రావటానికి కూడా కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ పరిస్థితి రావటానికి కారణాలు మీరు ఇటీవల తీసుకున్నటువంటి కొన్ని రిస్కులు, మీరు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక ఒత్తిళ్ళు, మీరు త్వరగా సక్సెస్ కావాలనేటువంటి ఒక కోరిక, ఇవన్నీ కలిసి మిమ్మల్ని ఈ పరిస్థితికి దారితీశాయి అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ రోజున గ్రహాలు కూడా మీకు ఇలాంటి ఫలితాలని ఇవ్వబోతున్నాయి. శని వల్ల, రాహువు వల్ల కొన్ని మాయాకరమైనటువంటి మోసాలు జరుగుతాయి. అంటే మీరు నమ్మిన వ్యక్తులే మీకు మంచి సలహాలు ఇచ్చినట్టుగా భావించి మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. ఆ విషయం మీకు ఈ రోజున స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ రోజున మీరు ఏ విషయం అయినా 2 సార్లు ఆలోచించండి. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరి మాటలు నమ్మకండి. మీ మనస్సు చెప్పే మాటలనే వినండి. అందరూ మిమ్మల్ని మీ ఎదుగుదలను ఆపివేయాలని చూస్తారు. అందరూ మీ నాశనాన్ని కోరుకున్న వారే ఉంటారు. కాబట్టి ఎటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు, మీ మంచి కోరుకునేవారు ఎవరు, మీ వెనకాల గోతులు తవ్వేవారు ఎవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి మాటలు మీరు పూర్తిగా నమ్మకండి. ముఖ్యంగా ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, లేదంటే ఇంకా నష్టపోతారు. ధనుస్సు రాశి వారికి ఈరోజు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కొన్ని మార్పులు చూస్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఆశిస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. కెరియర్ పరంగా, ఉద్యోగ పరంగా
కొన్ని మార్పులు చూస్తారు. ఉద్యోగంలో పై అధికారుల నుండి గుర్తింపు, ఉన్నత స్థానం పొందుతారు. పని ప్రదేశంలో మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కూడా ఈరోజు కొన్ని మార్పులు చూస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, సన్నిహితులతో సమయం గడుపుతారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి ప్రేమికులకు ఇది మంచి రోజు. మీ ప్రేమ ఈ రోజున మరింత బలంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, కానీ అధిక శ్రమ వల్ల అలసట కలగవచ్చు. ఈ రోజున వ్యాపారస్తులకు చిన్నపాటి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగ అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున సాయంత్రం 5 గంటల తర్వాత మీకు ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు అనేటువంటి విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. కాబట్టి ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, లేదంటే చాలా నష్టపోతారు. ముఖ్యంగా ఈ రోజున శని భగవానుని ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.